Sriram, Namaste. Welcome to Astrologer Duo. Today our topic is Akshaya Tritiya. What is Akshaya Tritiya? The name itself defines it. Akshaya means క్షయము కానిది అంటే నాశనము లేనిది అనేదాన్ని అక్షయము అని అంటారు. సో వెన్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష తదియ లేకుంటే తృతీయ నాడున ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో మనకి 2025 ఏప్రిల్ 30th అంటే బుధవారం నాడున అక్షయ తృతీయ వచ్చింది. వాట్ ఈస్ ద సిగ్నిఫికేషన్ ఆఫ్ అక్షయ తృతీయ? ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. మనకి వేదిక ఆస్ట్రాలజీలో చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ రెండు, సన్ అండ్ మూన్. సన్ రూల్స్ ద సోల్ అండ్ మూన్ రూల్స్ ద మైండ్. ఓకే, సో ఇయర్ మొత్తంలో సన్ అండ్ మూన్ ఈ రెండు ప్లానెట్స్ ఒకేసారి ఎగ్జాల్టెడ్ పొజిషన్కి వెళ్ళేటువంటి రోజు అక్షయ తృతీయ అన్నమాట. వాట్ ఈస్ ఎగ్జాల్టేషన్ అంటే తెలుగులో వచ్చేస్తుంది అనమాట. ద ప్లానెట్ అట్ వేర్ ఇట్ గెట్స్ ద ఫుల్ స్ట్రెంగ్త్ ఆన్ ద కంప్లీట్ స్ట్రెంగ్త్ అనేది ఎగ్జాల్టేషన్ పొజిషన్. సన్ ఇన్ ఏరిస్ మేషరస్లో సూర్యుడు, వృషభ రాశిలో అంటే టారస్లో చంద్రుడు ఒకేసారి ఉండేటువంటి రోజే అక్షయ తృతీయ. ఇది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్? అలా ఉన్నప్పుడు ఏంటి పాయింట్ అంటే మన మైండ్ మన సోల్ ఈ రెండు కూడా ఎగ్జాక్ట్ కొలాబరేషన్లో ఉంటాయన్నమాట. ఆ కోఆపరేషన్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. వాట్ ఎవర్ యూ డూ ఆన్ దిస్ పర్టికులర్ డే ఇట్ విల్ గివ్ ద ఇమ్మెన్స్ రిజల్ట్ బ్యాక్, వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ డీడ్ ఆర్ ఎ బ్యాడ్ డీడ్. దిస్ ఈస్ ద ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికేషన్ బిహైండ్ ఇట్. అండ్ వేదిక్ స్క్రిప్చర్స్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అక్షయ తృతీయ నాడునే విఘ్నేశ్వరుడు వ్యాస మహర్షి చెప్తున్న మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు అని చెప్పేసి. అలాగే 6th ఇంకర్నేషన్ ఆఫ్ లార్డ్ శ్రీ విష్ణు పరశురామ అవతారం కూడా అక్షయ తృతీయ తిథి బిగిన్ అవుతున్నటువంటి సమయంలోనే అవతారం వచ్చింది అని చెప్తారు. అలాగే ఒక్కొక్క యుగం ఒక్కొక్క డేట్న బిగిన్ అయింది అని అనుకుంటే త్రేతాయుగం అక్షయ తృతీయ నాడునే స్టార్ట్ అయింది అని చెప్తారు. సో దీస్ ఆర్ ద వేదిక్ సిగ్నిఫికేషన్స్ మన స్క్రిప్చర్స్లో ఉన్నటువంటిది అక్షయ తృతీయ నాడున. అలాగే మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళకి సూర్య భగవాన్ ఇచ్చినటువంటి అక్షయ పాత్ర ఈ రోజే ఇవ్వబడింది అని చెప్తారు. ఓకే, దీస్ ఆర్ ద సిగ్నిఫికేషన్స్. సో ఇది కాసేపు పక్కన పెడితే వాట్ టు డూ అని అక్షయ తృతీయ మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద రిచువల్ వీ షుడ్ డూ అంటే ఈ రోజున ఏదైనా డొనేట్ చేయాలన్నమాట. ఎందుకు అంటే ఇట్ విల్ పాసిఫై అవర్ యాన్సెస్టర్స్ కర్స్. పితృదోషాన్ని పితృశాపాన్ని అక్షయ తృతీయ నాడు మనం చేసేటువంటి దానంతో తగ్గించుకోవచ్చు, లేకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అండ్ లైఫ్లో ఏదైనా ఒక పాపకర్మ మనం అడ్డుకుంటుంది అంటే అది అర్థం అవ్వాలంటే ఏదైనా పెద్ద గోల్ ఉంది, అది అచీవ్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ హర్డిల్స్ అబ్స్టకల్స్ మనకు వస్తున్నాయి అనుకుంటే ఏదో పాపకర్మ అడ్డుకుంటుంది అని అర్థం. దాన్ని పాసిఫై చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఆ ఇంటెన్సిటీని అనుకుంటే అక్షయ తృతీయాన్ని డొనేట్ చేయాలి. ఏం డొనేట్ చేయాలి అంటే సైంటిఫిక్గా చూడండి, మనం ఉన్నటువంటి ఏరియాలో సమ్మర్ సీజన్ ఇది. సో సన్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో సమ్మర్ అంటే విపరీతమైన హీట్ ఉంటుంది అనమాట. పూర్వకాలంలో బిసినకర్రలు దానం చేసేవారు అనమాట, లేకుంటే బంగారాన్ని లేక ఫుడ్ని దానం చేసేవారు. చలివేంద్రాలన్నీ ఈ రోజు నాడనే స్టార్ట్ అవుతూ ఉండేవి. సో అలా లెక్క పెట్టుకుంటే వీ షుడ్ డొనేట్ రీసోర్స్ టు ద నీడీ పీపుల్. అంటే చూడండి, ఆర్ఫనేజెస్కి కానీ వృద్ధాశ్రమాలకు కానీ ఇలాంటి చోట్లకి లేదా ఒక టెంపుల్కి కానీ ఫ్యాన్ కానీ ఎయిర్ కండిషనర్ కానీ మీ యొక్క శక్తి అనుసారం డొనేట్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఒక సద్బ్రాహ్మణుడికి బంగారాన్ని డొనేట్ చేయొచ్చు, అంత కెపాసిటీ ఉంటే. నెక్స్ట్ చలివేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు, లేకుంటే మీరు ఇంట్లోనే టెర్రస్ మీద బర్డ్స్కి కొంచెం వాటర్ పెట్టాలి. లైక్ స్ట్రీట్ యానిమల్స్ తీసుకునే విధంగా వాటర్ బకెట్నో లేక బౌల్లో బయట ఉంచండి, ఏదైనా తాగొచ్చు. ఓకే, ఫుడ్ని డొనేట్ చేయండి నీడీ పీపుల్కి. ఇవన్నీ కూడా అక్షయ తృతీయ నాడును చేసేటువంటి డొనేషన్స్ అనమాట. అండ్ కొంచెం పర్సనలైజ్డ్గా రెమెడీస్ చూద్దాం. ఇఫ్ యు ఆర్ బిలాంగింగ్ టు ఏరిస్ మేషరాశి, లియో సింహరాశి, సెజిటేరియస్ ధనుసు రాశి జాతకులు కనుక మీరైతే అక్షయ తృతీయ నాడున సన్సెట్ తర్వాత సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఆగ్నేయ మూలలో ఒక దీపాన్ని వెలిగించి ఫ్లవర్స్తో ఆ దీపాన్ని డెకరేట్ చేసి మీ యొక్క యాన్సిస్టర్స్ని ప్రే చేసుకుని ఏమన్నా యాన్సిస్టర్ ప్రాసెస్ ఏమైనా ఉంటే వాటిని పాసిఫై చేయమని చెప్పి ప్రార్థించుకోండి. అండ్ ఇఫ్ యూర్ బిలాంగింగ్ టు టారస్, వృషభ రాశి, విర్గో కన్యా రాశి, క్యాప్రికార్న్ మకర రాశి జాతకులు కనుక మీరైతే ఈ అక్షయ తృతీయ నాడున సన్ రైజ్ అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల లోపల ఒక మొక్కని నాటండి. తులసి మొక్క కానీ, మారేడు మొక్క కానీ, బిల్వదళం మొక్క కానీ, మ్యాంగో ట్రీ కానీ నాటండి. ఇవేమీ పాసిబుల్ కాలేదు అనుకుంటే ఏదైనా ఒక టెంపుల్కి తులసి కోటని డొనేట్ చేయండి, తులసి ప్లాంట్తో సహా డొనేట్ చేయండి. అసలు ఏమి నాకు పాసిబుల్ కాలేదు అనుకుంటే ఫైండ్ అవుట్ అనే ఓల్డ్ ట్రీ అనమాట. మీ ఏరియాలో ఎక్కడైనా పాత వృక్షం ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ మొదలు బేస్ పార్ట్ని క్లీన్ చేసి వాటర్ పోసి రండి. ఓకే, అండ్ ఇఫ్ యూర్ బిలాంగింగ్ టు మిథున రాశి, జెమిని, లిబ్రా, తులారాశి, యాక్వేరియస్ కుంభరాశి జాతకులు కనుక మీరైతే అక్షయ తృతీయ నాడున ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళి మీ పూజ మందిరంలో కూర్చొని మీకు గురూపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని చాంట్ చేయండి. 108 times అలా చాంట్ చేయండి. ఓకే, అండ్ ఫైనలీ ఇఫ్ యూర్ బిలాంగింగ్ టు కర్కాటక రాశి, స్కార్పియో, వృశ్చిక రాశి, మీన రాశి, స్పైసెస్ జాతకులు కనుక మీరైతే ఆ రోజు దగ్గరలో ఉన్న పుణ్య నది స్నానాన్ని ఆచరించండి. లేదు అంటే కనుక శివాభిషేకం చేయించుకోండి. ఆర్ఎల్స్ యూ కెన్ డొనేట్ శుద్ధోదక కుండని అంటే ఫ్రెష్ వాటర్ని ఒక పాట్లో పట్టి ఆ పాట్లో సహా ఒక సత్రామణికి డొనేట్ చేయండి. దీస్ ఆర్ ద పర్సనలైజ్డ్ రెమెడీస్ విచ్ షుడ్ ఫాలో ఆన్ అక్షయ తృతీయ. ఓకే, అండ్ ఫైనల్ వన్ థింగ్ స్పెషల్ రెమెడీ ఏంటంటే ఎవరైనా ఆటిజంతో బాధపడుతున్న చిల్డ్రన్ ఉంటాయి కదా,
ఎనీబడి వాచింగ్ పేరెంట్స్ ఎవరైనా మీరు చూస్తూ ఉంటే మీ చిల్డ్రన్ ఎవరైనా ఆటిజంతో సఫర్ అవుతున్నారో అని అనుకుంటే ఈ అక్షయ తృతీయ నాడున ఒక స్పెషల్ రెమెడీ ఉంది. ఏంటంటే పెరుగుని ఈ రోజు రాత్రి తోడు పెట్టుకోండి. ఒక కుండలో పెరుగుని తోడు పెట్టి ఇంకొక కుండలో ఫ్రెష్ వాటర్ని పట్టుకుని ఈ 2 కుండలు, ఒక అంబ్రెల్లా, విసినకర్ర, హ్యాండ్ ఫ్యాన్, చెప్పులు, స్లిప్పర్స్, ఒక పంచ కండువ సద్బ్రాహ్మణుడు, ఈ శుద్ధోదక కుండమును ఈ థర్డ్ డే తోడు పెట్టినటువంటి కుండ, అంబ్రెల్లా, హ్యాండ్ ఫ్యాన్, స్లిప్పర్స్ అండ్ డ్రెస్ అన్నమాట, అంటే పట్టు పంచ కండువాని దక్షిణతో సహా ఆ సద్బ్రాహ్మణుడికి డొనేట్ చేసి రండి, అంటే ఆ చిల్డ్రన్ పేరు మీద. సో అప్పుడు ఆటిజం నుంచి వాళ్ళు బయటపడే అవకాశం చాలా ఎక్కువ. సో దట్స్ ఇట్ గైస్. అక్షయ తృతీయ మీద కొంచెం బ్రీఫ్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆస్ట్రాలజీ టియో. డూ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొట్టమొదటిగా చూస్తే అనంత కాల సర్పదోషం, దీన్నే విపరీత కాల సర్పదోషం అని కూడా అంటారు. ఈ దోషము